కలిపి పిచికారీ చేయాలి. పూత సమయంలో రోజుకు 73 లీటర్ల నీరు అవసరమవుతుంది. దానిమ్మకు డ్రిప్ ద్వారా నీరు, ఎరువులు అందిస్తూ రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ప్రభుత్వం కూడా డ్రిప్కు సబ్సిడీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తోంది. రైతులు డ్రిప్ పరికరాల కోసం నమ్మకమైన సంస్థనే ఎన్నుకోవాలి. నాణ్యమైన, మన్నికైన యూరియా, ఇతర ఉత్పాదకాలు అందిస్తున్న నాగార్జున వారి డ్రిప్ పరికరాలు అమర్చుకుంటే అన్ని విధాలా లాభదాయకంగా ఉంటుంది. నీరు ఇవ్వడం మొదలుపెట్టిన 30 నుంచి 60 రోజుల వరకు ప్రతిరోజు ఎకరా తోటకు కిలో పాలిఫీడ్ అంటే నీటిలో కరిగే 3/19 అర కిలో యూరియా డ్రిప్ ద్వారా అందించాలి. ఈ విధంగా అందించడానికి నెలకు ఎకరాకు 30 కిలోల పాలిఫీడ్, 15 కిలోల యూరియాను వాడాలి. పిందె ఏర్పడే సమయంలో పాలిఫీడ్ 10 గ్రాములు లీటర్ నీటి కలిపి పిచికారీ చేసి ఆకుల ద్వారా పోషకాలు అందించాలి. పిందె కట్టిన దశ నుండి కాయ పూర్తిగా అభివృద్ధి చెందే వరకు తోటకు సరిపడా నీరు అందించాలి. ఈ సమయంలో తోట నీటి ఎద్దడికి గురి అయితే పిందె, కాయలు రాలిపోవడం, కాయ సైజు చిన్నగా ఉండడం, కాయ పగలడం జరుగుతుంది. కాయ అభివృద్ధి చెందే దశలో రోజుకు 58 లీటర్ల నీరు అవసరమవుతుంది. డ్రిప్ ద్వారా నీటిని అందించడం మొదలుపెట్టిన 60 నుంచి 90 రోజుల మధ్య కాలంలో రోజుకు ఎకరాకు అర కిలో మోనో పొటాషియం ఫాస్ఫేట్, కిలో యూరియా, అర కిలో మల్టీకే అందించాలి. అంటే ఎకరాకు నెలకు 15 కిలోల ఎంకేపీ, 30 కిలోల యూరియా, 15 కిలోల మల్టీకే అవసరమవుతుంది. డ్రిప్ ద్వారా నీటిని, ఎరువులను అందించడం వల్ల కాయ సైజు, బరువు పెరిగి రసనాణ్యత బాగుంటుంది. కాయ రంగు బాగా ఉండి ఎగుమతికి అనువైన ఉత్పత్తి సాధించవచ్చు. కాయ అభివృద్ధి చెందే దశలో మోనో పొటాషియం ఫాస్ఫేట్ 5 గ్రాములు లీటర్ నీటికి కలిపి ఆకుల ద్వారా అందించడం వల్ల కాయ సైజు వృద్ధి చెందుతుంది. 90 నుంచి 120 రోజుల మధ్యలో రోజుకు ఎకరాకు కిలో మల్టీకే, అర కిలో డబుల్ ఆక్స్ కాల్షియం నైట్రేట్, అర కిలో యూరియా డ్రిప్ ద్వారా అందించాలి. ఈ విధంగా నెల రోజులు అందించడానికి 30 కిలోల మల్టీకే, 15 కిలోల డబుల్ ఆక్స్ కాల్షియం నైట్రేట్, మరో 15 కిలోల యూరియా అవసరమవుతుంది. 120 నుంచి 150 రోజుల మధ్యలో 1 కిలో నీటిలో కరిగే డబుల్ ఆక్స్ సల్ఫేట్ ఆఫ్ పొటాష్, అర కిలో యూరియా డ్రిప్ ద్వారా అందించాలి. ఇలా ఇవ్వడం కోసం నెల రోజులకు 30 కిలోల నీటిలో కరిగే సల్ఫేట్ ఆఫ్ పొటాష్, 15 కిలోల యూరియా అవసరమవుతుంది. కాయ తయారయ్యే దశలో మల్టీకే 10 గ్రాములు, బోరోవిన్ 1 గ్రామ్ చొప్పున లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. డ్రిప్ ద్వారా నీరు, ఎరువులు అందిస్తూ అవసరమైన పోషకాలను పిచికారీ రూపంలో ఆకుల ద్వారా అందించడం వల్ల కాయల సంఖ్య, కాయ నాణ్యత పెరిగి అధిక దిగుబడి వస్తుంది. వీటితో పాటు చీడపీడల నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టడం వల్ల అంతర్జాతీయ ప్రమాణాలకు ధీటైన దిగుబడి పొందవచ్చు. పూత వచ్చిన 4.5 నెలల నుండి 5 నెలల్లో పండ్లు కోయడానికి సిద్ధంగా ఉంటాయి. 4వ సంవత్సరం తర్వాత చెట్టుకు 20 నుండి 25 కాయల దిగుబడి వస్తుంది. 10వ సంవత్సరం నుంచి ఒక చెట్టుకు 100 నుంచి 150 పండ్ల వరకు దిగుబడి తీసుకోవచ్చు. డ్రిప్ ద్వారా నీరు, ఎరువులు అందిస్తూ రైతులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు.
ఆధునిక పరిజ్ఞానానికి తోడు నాణ్యమైన దిగుబడులు అధికంగా సాధిస్తున్నారు. ఆర్థికాభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. దానిమ్మ పండ్లను వాటి సైజు ఆధారంగా గ్రేడ్లుగా విభజిస్తారు. 350 గ్రాముల కంటే ఎక్కువ, 250 నుంచి 300 గ్రాములు, 200 గ్రాముల కంటే తక్కువ బరువు ఉన్నవిగా విభజించి అట్టపెట్టెలలో వీటిని ప్యాకింగ్ చేస్తారు. పంట అంతా తోటలో నుంచి తీసేసిన తర్వాత చెట్టుకున్నటువంటి ఎండు కొమ్మలు ప్రూనింగ్ చేసేసి దాన్ని ట్రైనింగ్ అంటాం. మనం బాగా చెట్టును కావాల్సిన షేప్లో ట్రైన్ చేసుకునేసి ట్రైనింగ్ చేసిన ఎంబడే దానికి ఒక ప్లైటాక్స్ స్టెప్టోసైక్లిన్ లీటర్ నీటికి 2.5 గ్రామ్స్ ప్లైటాక్స్, స్టెప్టోసైక్లిన్ అయితే 6 గ్రామ్స్ని కలుపుకొని చెట్టుని మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత కొన్ని డ్రిప్లో నీళ్లు వదిలిన తర్వాత దాన్ని 1 నెల వరకు రోజుకు 1 కేజీ 319, 1.5 కేజీ యూరియా డ్రిప్ ద్వారా కానీ మనం ఇచ్చామంటే చెట్టు బాగా గ్రోత్ వస్తుంది. గ్రోత్ వచ్చేసిన తర్వాత ఇంకా 1 నెల ఇచ్చేసి ఆపేస్తే ఒక 3-4 నెలలు అట్లాగే చెట్టుని నీళ్లు ఇచ్చుకుంటూ వెళ్తే చెట్టు బాగా పెరుగుదల వస్తుంది. మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా కాపును నియంత్రించుకుంటూ సేద్య పద్ధతుల్లో మెలకువలు పాటించి దానిమ్మ సాగులో అత్యధిక లాభాలు సాధిస్తున్న రైతుల అనుభవాలు ఇతర రైతులకు మార్గదర్శకం కావాలి. ఈ స్ఫూర్తి ఆధారంగా ఇతర రైతులు ముందుకు నడవాలి. అంతర్జాతీయ మార్కెట్లో నాణ్యతే ప్రధానాంశమైన ప్రస్తుత తరుణంలో ఫర్టిగేషన్ బిందు సేద్యం అవలంబించి నాణ్యమైన అధిక దిగుబడులు సాధిస్తేనే ప్రగతి, ప్రయోజనమని రైతులు తెలుసుకోవాలి. మన రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో రైతులు అరటి పండిస్తున్నారు. అరటి సాగు ద్వారా అధికాదాయం పొందడం కోసం మార్కెట్ ప్రమాణాలకు ధీటైన నాణ్యమైన దిగుబడులు అధికంగా పొందాలి. దీనికోసం సాగు వ్యయం తగ్గించుకుంటూ ఆధునిక విధానాలు ఆచరించాలి. ప్రధానంగా టిష్యూ కల్చర్ మొక్కలు నాటి డ్రిప్ ద్వారా నీరు, ఎరువులను అందించే ఫర్టిగేషన్ పద్ధతి ద్వారా అరటి సాగు చేయాలి. ఈ విధానాలు ఆచరించడం వల్ల సాధారణంగా ఎదురయ్యే కూలీల కొరత, విద్యుత్ కోత తదితర సమస్యలను సులువుగా అధిగమించవచ్చు. పైగా మార్కెట్కు అనువైన రవాణాకు పనికొచ్చే నాణ్యమైన దిగుబడులు అధికంగా వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆధునిక విధానాలతో అరటి పండిస్తూ అభివృద్ధి వైపు వేగంగా అడుగులేస్తూ కొత్త మార్గం చూపిస్తున్న అభ్యుదయ రైతులు ఎందరో ఉన్నారు. వీరి అనుభవాలు అందిపుచ్చుకొని ఇతర రైతులు కూడా ముందుకు సాగాలి. మార్కెట్ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. అరటిలో హైటెక్ సాగు విధానాలైనటువంటి టిష్యూ కల్చర్ అరటి మొక్కలు సాగు చేయడం, డ్రిప్ ద్వారా నీరు అందించడం, డ్రిప్ ద్వారా ఎరువులు అందించినట్లయితే సాధారణ సాంప్రదాయ పద్ధతుల కంటే కూడా రెట్టింపు దిగుబడులు పొందేదానికి ఆస్కారం ఉంటుంది. దిగుబడి ఎక్కువడం కాకుండా పంట నాణ్యత కూడా బాగా ఉంటుంది. అలాగే ఎరువుల వినియోగంలో కూడా మనం మామూలు పద్ధతిలో సిఫారసు చేసిన ఎరువుల్లో మనము 25% ఎరువులను తగ్గించి కూడా డ్రిప్ ద్వారా మనము ఎరువులు అందించినప్పుడు వీలుంటుంది. సాగయ్యేటువంటి ఖర్చు అంటే అరటి టిష్యూ కల్చర్ అరటి మొక్కలపైన ఖర్చు, మొదటగా పెట్టేటువంటి ఖర్చు, అలాగే డ్రిప్ ఇరిగేషన్ కోసం పెట్టేటువంటి ఖర్చు కొద్దిగా ఎక్కువ అనిపించినప్పటికీ కూడా మనకు దిగుబడి రెట్టింపు వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతుకు ఇది నికర ఆదాయాన్ని పెంచేటువంటి పద్ధతులుగా మనము ఈ 3 సాగు పద్ధతులను చెప్పుకోవచ్చు. టిష్యూ కల్చర్ మొక్కలు అంటే బాగా నాణ్యమైన, చీడపీడలు లేని, ఆరోగ్యవంతమైన అరటి పిలకల కణజాల నుండి ప్రయోగశాలలో అభివృద్ధి చేసిన మొక్కలు. వీటిని నాటి పంట పండించడం వల్ల తోటంతా ఒకేసారి గెలవేయడం జరుగుతుంది. గెలలో హస్తాలు, కాయలు అధికంగా ఉంటాయి.
గెల బాగా బరువుగా ఉండి మంచి నాణ్యత కలిగి ఉండి వినియోగదారులను చూడగానే